సమాజంలో అందరూ డబ్బుని సంపాదించి దాచుకోవడం ద్వారా గౌరవం లభిస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ ధనముతోనే మర్యాద, పలుకుబడి కూడా వస్తుందని అనుకుంటూ ఉంటారు. అందుకోసమే చాలా కష్టాలు పడి సంపదల కోసం ధనార్జన చేస్తూ ఉంటారు. కాకపోతే వీటి పట్ల శాస్త్రం ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. గౌరవం ప్రాప్యతే దానాత్ నతు విత్తస్య సంచయాత్. స్థితిరుచ్చైః పయోదానాం పయోధీనామధస్థితి. గౌరవం అన్నది దానం చేయడం ద్వారా వస్తుందే కానీ సంపదలను దాచుకోవడం వల్ల కాదు. మేఘాలు మనకు నీటిని ఇస్తున్నాయి కాబట్టే ఉన్నతమైనటువంటి ఎత్తైన ప్రదేశంలో ఉన్నాయి. అలాగే సముద్రం నీటిని దాచిపెట్టుకుని ఉంటుంది కాబట్టే ఎప్పటికీ క్రిందనే ఉండిపోతోంది. కాబట్టి దానం అనేటువంటిది మనిషి జీవితంలో ఒక గొప్ప పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ దానము మనల్ని గొప్ప వ్యక్తులుగా, మహాత్ములుగా కూడా తీర్చిదిద్దుతోంది. అలాగే ఈ ధనముకు మూడే మూడు గమ్యస్థానములని భాగవతం చెబుతోంది. దానం భోగో నాశస్తిస్రః గతయో భవంతి విత్తస్య. ఈ ధనము యొక్క గమ్యస్థానములు 1 దానం చేయడము, 2 అనుభవించడం, 3 నశించిపోవడము. దానం చేయనటువంటి ధనము చివరికి నశిస్తుంది అన్న విషయం మనం గుర్తించాలి. సరిగ్గా ఇదే విషయాన్నే భీష్ముల వారు యుధిష్ఠిరుడికి ఉపదేశిస్తారు. దానం ధర్మస్య మూలం. దానం అనేటువంటిది ధర్మానికి మూలం అనేటువంటి విషయాన్ని యుధిష్ఠిరుడికి ఉపదేశిస్తాడు భీష్ముడు. ఇదే విషయాన్ని ఇంకా కొన్ని స్మృతులు కూడా దానమేవ మహతాం గుణః, దానం అనేటువంటిది మహాత్ముల యొక్క గుణము అనేటువంటిది కూడా ఉపదేశిస్తోంది మనకు. కాబట్టి మనమందరము కూడా సంపదలను సముద్రంలో దాచుకోకుండా మేఘాల వలె దాన గుణమును ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోవాలని ప్రార్థిస్తూ స్వస్తి.